టీటీడీలో అన్యమత ఉద్యోగులు ఉండటం కలకలం రేకెత్తిస్తోంది. నాన్ హిందూ ఉద్యోగులు ఉన్నారని ఎప్పటినుంచో ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు టీటీడీలోని అన్యమత ఉద్యోగులను తొలగించడానికి ఎవరూ సాహసించలేదు. తాజాగా టీటీడీ కొత్త పాలక మండలి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. నాన్ హిందూ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ శాఖలోకి పంపడం లేదా వీఆర్ఎస్ ఇప్పించేలా టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. ఒకప్పుడు టీటీడీలో శాశ్వత ఉద్యోగులు 15,000 మంది వరకు ఉండేవారు. 4వ తరగతి ఉద్యోగుల నియామకాలు లేకపోవడంతో ప్రతి నెలా ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. ఉద్యోగుల రిటైర్మెంట్లే ఉంటాయి కానీ నియామకాలు మాత్రం టీటీడీలో ఉండవు. ముఖ్యంగా 2007 తర్వాత ఇప్పటి వరకు టీటీడీలో ఎటువంటి నియామకాలు జరగలేదు. 4వ తరగతి ఉద్యోగులను మొత్తం అవుట్ సోర్సింగ్ ద్వారానే తీసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు టీటీడీలో ఉన్న పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్య 6,700 లోపే ఉంటుంది. అయితే ఈ ఉద్యోగుల్లో కొందరు నాన్ హిందూ ఉద్యోగులు ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. టీటీడీ నుంచి జీతాలు తీసుకుంటూ ఇతర మతాల ప్రార్థనా మందిరాలకు వెళ్లి వారు ప్రార్థనలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంతమంది అన్యమత ఉద్యోగులు ఉన్నారనే విషయమై ఇప్పటికే టీటీడీ ఒక లిస్టు తయారు చేసింది. ఆ జాబితా ప్రకారం 100 నుంచి 150 మంది అన్యమత ఉద్యోగులు ఉన్నారని తెలుస్తోంది. గతంలో బీసీసీ కేటగిరీలో కొందరిని ఉద్యోగులుగా టీటీడీ నియమించింది. మరికొందరు ఎస్సీ ఉద్యోగులు వేరే మతానికి కన్వర్ట్ అయ్యారు. వారందరూ కూడా టీటీడీలోనే ఉద్యోగాలు చేస్తూ జీతాలు తీసుకుంటున్నారు. శ్రీవారి ఖజానా నుంచి జీతాలు తీసుకుంటూ ఇతర ప్రార్థనా స్థలాలకు వెళ్లి ప్రార్థనలు చేస్తున్నారు. అటువంటి వారిని గతంలో పలువురు తప్పుపట్టారు. అయితే వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు. అయితే తాజాగా టీటీడీ కొత్త పాలక మండలి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని అన్యమత ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు స్వాగతిస్తాయా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.